రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవసాయ సమీక్షలో పంట బోనస్ను కోతలు పెట్టిందని, ఇవాళ డిజిటల్ కేబినెట్ పేరుతో ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిందని ఫైర్ అయ్యారు. పంటల కొనుగోలుపై కేబినెట్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుపై డిజిటల్ కేబినెట్ పేరుతో తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా విడుదల చేయడానికి బహిరంగ సభలు ఎందుకని హరీష్ రావు ప్రశ్నించారు. గత యాసంగిలో 2 సభలు పెట్టి 2 ఎకరాలకు వేసి చేతులు దులుపుకొని ఇప్పుడు మరోసారి బహిరంగ సభ పెట్టి రైతు భరోసా వేస్తామనడం హాస్యాస్పదమన్నారు. వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులతో పాటు గతంలో పెండింగ్ లో ఉంచిన 3 విడతల రైతు భరోసా బకాయిలు 16,545 కోట్లు 30న మదిరా వేదికగా రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతు బతుకును చిత్తు చేస్తుందని, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటాకు లోబడి మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరోక్షంగా ధాన్యం కొనుగోలు చేయమని చెప్తుందన్నారు. రేవంత్ సర్కార్ రైతుల జీవితాలతో ఆడుకుంటుందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే పంట కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు కేంద్రాన్ని సాకుగా చూపిస్తున్నారని నిలదీశారు. పంట కొనుగోలు చేయమని మంత్రివర్గం మీడియా సాక్షిగా అంగీకరించిందని హరీష్ రావు స్పష్టం చేశారు. పండించిన పంట ప్రభుత్వం కొనుక్కుంటే రైతు పంటను ఏం చేయాలని హరీష్ రావు ప్రశ్నించారు. రైతుల జీవితాలతో రేవంత్ సర్కార్ ఆడుకుంటుందని మండిపడ్డారు. పంట బోనస్ రావాలంటే 7 రకాల సన్నాలే సాగు చేయాలని చెప్పడం ఏంటన్నారు. పంట మార్పిడి అని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జొన్న, మక్క, పొద్దుతిరుగుడు, శనగలు పంట వేసిన పరిస్థితి ఏంటని నిలదీశారు. పావువంతు పొద్దుతిరుగుడు కేంద్రం ప్రభుత్వం కొనుగోలు చేస్తే మిగతా 1.20 లక్షల క్వింటాళ్ల పంట సంగతి ఏంటని అడిగారు. శనగలకు మద్దతు ధర 5,875 రూపాయలు ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదన్నారు. దాంతో 3-4 వేల రూపాయలకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదన్నారు. మద్దతు ధర 3,371 రూపాయలు ఉంటే ప్రైవేటు వ్యక్తులకు 2,500 విక్రయించాల్సి వస్తుందన్నారు. 26.50 క్వింటాళ్ల మక్క కొంటామంటే నిబంధనలతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. వరి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం షరతులు, పరిమితి విధిస్తే రైతుల బతుకులు ఆగమవుతాయన్నారు. రైతును కేసీఆర్ రాజుగా చేస్తే రేవంత్ రెడ్డి దివాలా తీసే కుట్రలు చేస్తున్నాడని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, పంట బోనస్ కొనుగోళ్లు, నీటి సరఫరా, కరెంటు సరఫరా అన్నింటిలో కోతలు పెడుతూ అన్నదాతలకు తీరని ద్రోహం చేస్తున్నాడని విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులో తెలంగాణకు రావాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్కు వదిలేశాడని ఫైర్ అయ్యారు. నీళ్లు లేనందున పంటలు చూసుకొని వేయడం చెప్పడం ప్రభుత్వానికి నిదర్శనం కాదా అని ధ్వజమెత్తారు. ఎల్ నీనో ప్రభావంపై నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నా ప్రభుత్వం ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. కృష్ణా జలాలపై త్రిసభ్య కమిటీ సమావేశానికి ముందే తెలంగాణలో నీటి కొరత ఉందని, ఏపీ ఇప్పటికే అధికంగా నీటిని తరలించిందని లేఖ రాసినా మళ్లీ 10 టీఎంసీల నీటిని ఏపీకి ఎందుకు వదిలారని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రాజెక్టులో నీళ్లు లేవని చెబుతూ మరోవైపు ఏపీకి నీళ్లు అప్పగించడం తెలంగాణ రైతాంగానికి చేసిన ద్రోహం కాదా అని నిలదీశారు. రేవంత్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేసి ఎల్ నీనో పేరుతో తప్పించుకునే ప్లాన్ చేయడం సిగ్గుచేటన్నారు. నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మంత్రులు చిలక పలుకులు పలుకుతున్నారని విమర్శించారు. ఏపీకి అప్పనంగా నీటిని వదిలేసిన ప్రభుత్వం రైతులపై బాధ్యత నెట్టివేయడం ఏంటన్నారు. సాకులు చెబుతూ సమస్యలు ఉన్నాయంటూ పంట కొనుగోళ్ల బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తే తెలంగాణ రైతాంగం నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని హెచ్చరించారు.